దాదాపు 36 సంవత్సరాలుగా ఇరాన్ సుప్రీం లీడర్గా కొనసాగిన ఖమేనీ మరణిస్తే ఆ దేశ ప్రజలు బాధపడకుండా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతన్ని చరిత్రలోనే అత్యంత క్రూరమైన వ్యక్తుల్లో ఒకరని చెప్పారు. ఎందుకంటే ఈయన చేసిన పనులు అలా ఉంటాయి కాబట్టి. 1989లో ఇతను సుప్రీం లీడర్ అయ్యాడు. అంతకుముందు 8 సంవత్సరాలు అధ్యక్షుడిగా పనిచేశాడు. అప్పుడు ఉన్న సుప్రీం లీడర్ పేరు రుహోలా ఖొమేనీ. 1988లో ఇతను ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే దాదాపు 30,000 మంది రాజకీయ ఖైదీలకు ఉరిశిక్ష వెయ్యాలని. అధ్యక్షుడిగా ఆ నిర్ణయాన్ని స్వాగతించి దాన్ని అమలు చేశాడు. రాజకీయ ప్రత్యర్థులను పూర్తిగా అణిచివేయడానికి చేసిన చర్య. ఖమేనీ సుప్రీం లీడర్ గా ఉన్నప్పుడు 2019లో పెట్రోల్ ధరల పెంపుపై నిరసన తెలిపిన సామాన్య ప్రజలపై కాల్పులు జరిపించాడు. దీంట్లో 1,500 మంది చనిపోయారు. 2022లో ఒక మహిళ సరిగా హిజాబ్ ధరించలేదని పోలీసులు కొట్టి చంపేశారు. అలా జరిగినందుకు దేశమంతటా నిరసన తెలియజేశారు. అప్పుడు కూడా 500 మందికి పైగా పౌరులను చంపేశారు. మహిళా స్వేచ్ఛని హరించాడు. 9 ఏళ్ల నుంచే హిజాబ్ తప్పనిసరి చేయడం మరియు నిరసన తెలిపిన వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకునేవాడు. చట్టపరంగా సామాజికంగా మహిళలకు పురుషులతో సమానమైన హోదా లేకుండా చేశాడు. దేశ ప్రజలు పేదరికంలో ఉన్న దేశ సంపదను ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన సొంత అధికారం కోసం వాడుకునేవాడు. కొన్ని ఉగ్ర సంస్థలతో ఇజ్రాయెల్పై దాడులు చేపించేవాడు. తనని ప్రశ్నించిన వాళ్ళని క్రూరంగా వేధించేవాడు. స్వేచ్ఛని అణిచివేయడమే లక్ష్యంగా పాలన కొనసాగించాడు. ఎన్నో దశాబ్దాలుగా అణిచివేతకు గురైన ఆ దేశ ప్రజలకు ఇప్పుడు స్వేచ్ఛ దక్కింది. అందుకే సంబరాలు చేసుకుంటున్నారు.